హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. ఇల్లు కట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అతిపెద్ద సమస్యలో ఒక కామన్ సమస్య ఏదైనా ఉందంటే అది వాల్ క్రాక్స్ అండి. సో, ఎంతో ఆశతో ఇల్లు కట్టుకుంటాము. వాటిలో వాల్ క్రాక్స్ అనేది ఏం చేస్తాయంటే, చిన్న క్రాక్ అయినా సరే ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఎంతో అందమైన బిల్డింగ్ అయినా గానీ, చిన్న క్రాకు ఆ లుక్ మొత్తం మార్చేస్తుంది. అంటే ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్‌ని మనలో కలిగించే రకంగా చేస్తుందండి. సో, ఈ వాల్ క్రాక్స్ అనేది రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అసలు కన్‌స్ట్రక్షన్ అనేది ఎలా చేయించుకోవాలి? వాల్ క్రాక్స్‌లో వాల్స్, ప్లాస్టింగ్ ఎలా చేయించుకుంటే ఈ క్రాక్స్ అనేది రావు అనే విషయం మీకు ఈరోజు చెప్పబోతున్నానండి. సో, ఇలా వాల్ క్రాక్స్ రాకుండా ఉండాలి అనంటే మీరు పాటించాల్సినటువంటి ప్రికాషన్స్ మేజర్‌గా 6 ఉన్నాయండి. సో, ఆ 6 టిప్స్ ఏంటివనేది తెలుసుకునే దానికంటే ముందే మీరు గనుక ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుందనమాట. సో, ప్లీజ్ అండ్ మీరు గనక ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌లో చూస్తున్నట్లయితే ఫాలో కొట్టేసేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. అసలు అంటే వాల్ క్రాక్స్ అంటే ఏంటి? ఎందుకొస్తాయి? దీనికి గల కారణాలేంటి? క్రాక్ అంటే ఏం లేదండి. ఒక వాల్‌లో ఒక సన్నటి హెయిర్ లైన్ గ్యాప్ ఏదైతే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానో, ఈ వీడియోలో కనపడేటువంటి ఒక చిన్న గ్యాపు వాల్‌లో ఏర్పడుతుందండి. అది ప్లాస్టింగ్‌లో గానియండి, వాల్‌లో గాని ఏర్పడుతుంది. సో, దీన్నే క్రాక్ అంటారు. ఇవి 3 రకాలండి. హెయిర్ లైన్ క్రాక్ అంటారు, స్ప్లిట్టింగ్ క్రాక్ అంటారు, మేజర్ క్రాక్ అంటారు. చిన్న క్రాక్స్ అనమాట. జస్ట్ ఒక హెయిర్ లైన్ క్రాక్ పేరులోనే ఉంది కదా! హెయిర్ లైన్ క్రాక్. సో, ఇలా చిన్న క్రాక్ వస్తే దీన్ని హెయిర్ లైన్ క్రాక్ అంటారు. మేజర్ క్రాక్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 5 ఎంఎం కంటే అబోవ్ ఉంటే దాన్ని మేజర్ క్రాక్ కింద ట్రీట్ చేయాల్సొస్తుంది. అంటే ఇప్పుడు స్ప్లిట్టింగ్ క్రాక్స్ అంటే ఇంక పూర్తిగా వాల్ కూడా డివైడ్ అయిపోయే రకంగా క్రాక్స్ ఉంటాయి. సో, వాటిని సో, ఇవి క్రాక్స్‌లో రకాలనమాట. అండ్ ఈ క్రాక్స్ ఎందుకొస్తాయి అని అంటాక ఫస్ట్ రీజను సెటిల్మెంట్స్ అండి. బేస్మెంట్ సెటిల్మెంట్స్ వీక్ స్ట్రక్చర్ వల్ల బేస్మెంట్‌లో ఏదైనా సెటిల్మెంట్ ఉంటే అక్కడ అన్‌ఈవెన్ ప్రెషర్స్ క్రియేట్ అయ్యి దానివల్ల క్రాక్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజను పూర్ మెటీరియల్ క్వాలిటీ వల్ల కూడా వాల్ క్రాక్స్ అనేది డెవలప్ అవుతాయి. థర్డ్ వన్ వర్క్‌మెన్‌షిప్ సరిగ్గా అంటే పని సక్రమంగా చేయకపోయినా అంటే జాయింట్సింగ్‌లో గానియండి, లేదంటే మిక్సింగ్ ప్రమోషన్‌లో గానియండి, లేదంటే మీకు సరైన విధంగా గోడ కట్టకపోయినా సరే ఇవి క్రాక్స్ అనేది వస్తాయన్నమాట. ఫోర్త్ రీజన్ ఏదైనా ఉంది అనంటే ప్రాపర్ క్యూరింగ్ చేయకపోయినా వాల్ క్రాక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో, ఇదనమాట. క్రాక్స్ అంటే ఏంటి? ఎన్ని రకాల క్రాక్స్ ఉన్నాయి? ఇవన్నమాట. సో, వీటి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అని అంటాక ఫస్ట్ టిప్ మెటీరియల్ క్వాలిటీ బాగా ఉండే రకంగా చూసుకోవాలండి. మెటీరియల్ క్వాలిటీలో మీరు కాంప్రమైజ్ అయ్యారు అనంటే మిగతాది ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా కూడా ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి. సో, మెటీరియల్ క్వాలిటీలో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఫస్ట్ బ్రిక్స్ అండి. బ్రిక్స్‌లో యూనిఫార్మ్ సైజ్ ఉండే రకంగా చూసుకోండి. 2 బ్రిక్స్ ఇలా కొడితే చేతులతో మెటాలిక్ సౌండ్ రావాలి. మినిమమ్ 5 ఫీట్ నుంచి కింద వేసినా కూడా బ్రిక్ అనేది బ్రేక్ కాకుండా ఉండాలి. దాని తర్వాత వాటర్ అబ్జార్ప్షన్ తక్కువగా ఉండాలి. అంటే వాటర్‌లో 24 అవర్స్ వాటర్‌లో పెట్టి తీసేస్తే నీళ్ళను ఎక్కువ తాగకుండా ఉండే రకంగా ఉండాలి అనమాట. ఇది బ్రిక్‌ని సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానం. ఇక సిమెంట్ విషయానికొస్తే నేను పర్టిక్యులర్ బ్రాండ్స్ ఏవి చెప్పనండి. మీకు నా నియర్ బై దగ్గరలో ఉన్నటువంటి మంచి బ్రాండ్ తీసుకోండి. రెగ్యులర్‌గా నా ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా నేను ఎక్కువగా అల్ట్రాటెక్, జువారి, పెన్నా, దాల్మియా సిమెంట్స్ ఈ 4 ఎక్కువ వాడుతుంటాను. సో, మీరు దగ్గరలో ఉన్న ప్రోడక్ట్ ఏదైనా సరే నేను పలానా బ్రాండే తీసుకోండి అని చెప్పను. బట్ నేనైతే ఇవి వాడతానండి. సో, నెక్స్ట్ సిమెంట్‌ని కూడా మీరేం చేయాలి అని అంటాక ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సిమెంట్‌ని లంప్స్ లేకుండా చూసుకోవాలి. అంటే లంప్స్ అంటే దాంట్లో కొంచెం గడ్డలు కట్టుంటాయి కదండీ! అలా గడ్డలు కట్టనటువంటి సిమెంట్‌నే మీరు తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు కొనుక్కున్న తర్వాత ఆ విషయాన్ని నోటీస్ చేస్తే కన్సర్న్ డీలర్‌కి, ఆ సప్లయర్‌కి మీరు చెప్పేసి దాన్ని రిటర్న్ ఇచ్చి ఇంకో సిమెంట్ తెప్పించుకోవడం ఉత్తమం. సెకండు ఎలా చెక్ చేయాలి సిమెంట్‌ని అంటే ఆ సిమెంట్‌లో చేయి పెడితే చల్లగా ఉండాలి, కూల్‌గా ఉండాలి, హాట్‌గా ఉండకూడదు. చాలామంది సప్లయర్సు, డీలర్సు చేస్తున్నటువంటి మోసం ఏంటి అని అంటాక అది హాట్‌గా వచ్చిందంటే ఫ్రెష్ సిమెంటు బాగా పనిచేస్తుందని చెప్తారు. కానీ వాస్తవానికి అసలు మిస్టేక్ అక్కడే జరుగుతుంది. శాండ్ అండి. రివర్ శాండ్ గాని, రోబో శాండ్ గాని మీరు వాడేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సింది రివర్ శాండ్ ఫస్ట్ క్లీన్ అండ్ క్లియర్‌గా ఉండాలి. దాంట్లో ఈ సాయిల్ కంటెంట్ గాని, బురద గాని, మట్టి పిల్లలు గానియండి, లేదా పెద్ద పెద్ద రాళ్ళు, లేదంటే గవ్వలు కొన్ని సార్లు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో, ఇవేవి లేకుండా చూసుకోవాలనమాట. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! ఈ రకంగా 2 రకాలుగా ఉంటాయి. మీకు చూస్తేనే ఒకసారి కనపడుతుంది. ఒక్కోసారి అందులో చూస్తేనక మాక్సిమం మీకేమన్నా మట్టి పిల్లలు కనపడతాయి. అవి కంటికి కనపడవండి. మళ్ళీ మిక్సింగ్ చేసేటప్పుడు అవి చాలా మీ ఇంటిని డ్యామేజ్ చేసేదానికి అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా కాస్త రేట్ ఎక్కువైనా సరే బిల్డింగ్ మెటీరియల్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కావద్దు. ఇకపోతే అందరూ చాలా 90% ఇల్లు కట్టుకునే వాళ్ళు నెగ్లెక్ట్ చేసేటువంటి ఒక కామన్ మిస్టేకు
వాళ్ళకు తెలియకుండానే ఈ విషయం జరుగుతుంది. తెలిసి కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. అదేంటి అని అంటే వాటర్. సాల్ట్ వాటర్ వస్తాయండి. ఇంక బోర్ వేసినాము, సాల్ట్ వాటర్, అంతకు మించి మేమేం చేయలేము సార్, ఏం చేయాలి? సో అదే వాడుతున్నాము. చాలా తెలివిగా ఏం చేస్తారంటే, సార్ స్లాబ్కు మాత్రం, కాంక్రీట్కి మాత్రం మంచినీళ్ళే వాడాం సార్ ట్యాంకర్ తెచ్చి, కానీ క్యూరింగ్కి మాత్రం సాల్ట్ వాటర్ చేస్తున్నాం. ఇది తప్పు. ఎందుకనంటే కన్స్ట్రక్షన్లో సాల్ట్ వాటర్ అనేది అలౌ లేదండి. టెక్నికల్గా అస్సలు వాడనేకూడదు. ఎందుకనంటే మామూలు వాటర్తో సిమెంట్ రియాక్ట్ అయ్యేటువంటి విధానం వేరు, సాల్ట్ వాటర్తో సిమెంట్ రియాక్ట్ అయ్యేటువంటి విధానం వేరు. మీరు గమనించే ఉంటారో, దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చాలా వరకు గమనించే ఉంటారు, కొన్ని ప్లాస్టింగ్ చేసినట్టు వాల్స్లో పెయింట్ వేయకముందే క్యూరింగ్ చేసిన తర్వాత బుడిపెల్లాగా ఉబ్బుతుందండి. అది ఎందుకు అలా అవుతుంది అని అంటే, సర్ఫేస్ లేయరు వాటర్తో కాంటాక్ట్ అయినప్పుడు అక్కడ జరిగేటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే అది ఉబ్బుతుంది. మీరు ఎంత క్యూరింగ్ చేసినా సాల్ట్ వాటర్తో వాల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇది మెయిన్ అనమాట. క్వాలిటీలో సో సిమెంటు, బ్రిక్స్, వాటరు, శాండ్, ఈ 3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సెకండ్ పాయింట్, మిక్సింగ్ ప్రపోర్షన్లో బ్రిక్ వర్క్కి ఒక ప్రపోర్షను, ప్లాస్టింగ్కి ఒక ప్రపోర్షను మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో బ్రిక్ వర్క్లో 9 ఇంచ్ వాల్స్కి మీరు ఏం చేయొచ్చు అంటే 1:6 రేషియో వాడాలండి. అసలు చాలామంది ఈ 1:6 రేషియో అంటే ఏంటి సార్ అని అంటే, ఒక గంప లేదా గోళం మీరు సిమెంట్ తీసుకుంటే 6 గోళాలు మీరు శాండ్ కలుపుకోవాలండి వాటిలో. సో 1:6 అంటే ఇదే. 1 అంటే సిమెంటు, 6 అనేది శాండ్ రేషియో అనమాట. ఒక గోళం సిమెంట్ వేస్తే 6 గోళాలు ఇసుక వేయాలి. అండ్ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే వాటర్ కంటెంట్ అండి. ఇందులో చాలామంది ఇప్పుడు మేస్త్రీలు, నేను అందరూ ఇలాగే ఉన్నారని నేను చెప్పను, కానీ కొద్దిమంది మేస్త్రీలు ఏం చేస్తున్నారు, కొద్దిమంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే, వర్క్ త్వరగా అయ్యడానికి, ఆ గోడ త్వరగా నిలబడడానికి ఏం చేస్తున్నారంటే వాటర్ తక్కువ వేసి పొడిగా కలిపి వర్క్ అనేది చేస్తున్నారు. ఇలా చేయడం తప్పండి. 9 ఇంచెస్ వాల్స్కి ఏమో 1:6 సరిపోతుందండి. 4 ఇంచెస్ వాల్స్కి మాత్రం 1:4 రేషియో వాడండి. అంటే ఒక గోళం సిమెంట్ వేస్తే 4 గోళాలు ఇసుక వేయాలి. వాటర్ కంటెంట్ తగినట్టుగా వాడుకోండి. అండ్ ప్లాస్టింగ్ విషయానికి వస్తే ఇంటర్నల్ ప్లాస్టింగ్, ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ 2 రకాలండి. ఇంటర్నల్ ప్లాస్టింగ్కి మాత్రం మీరు 1:6 వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ మాత్రం ఖచ్చితంగా 1:4 వాడండి. బెటర్. ఈ 2 ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్కి 1:4 వాడతాము, ఫైనాన్షియల్గా మాకు ఇబ్బంది లేదు అనుకుంటాగా ఇంకా బెటర్ అండి. బట్ 1:6 అనేది సరిపోతుంది అనమాట. థర్డ్ వన్, సిల్ లెవెల్ బెడ్ కాంక్రీట్ అండ్ లింటల్ లెవెల్ బెడ్ కాంక్రీట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, బెడ్ కాంక్రీట్ వేయకపోవడానికి గల కారణాలు నేను చెప్తున్నాను. ఫస్ట్, 9 ఇంచెస్ వాల్స్కి బెడ్ కాంక్రీట్ అవసరం లేదు, 9 ఇంచుల గోడకు అవసరం లేదు అనుకుంటారు ఫస్ట్. రెండవది, త్రూ అవుట్ ద వాల్స్ లింటెల్స్, అంటే గోడ మొత్తం మీద లింటెల్ అవసరం లేదు. ఎక్కడైతే గోడలు వస్తున్నాయో, ఎక్కడైతే విండోస్ వస్తున్నాయో దాని మీద మాత్రమే లింటెల్ సరిపోతుంది అని అనుకుంటారు. సో ఇది తప్పండి. మీరు 4 ఇంచుల గోడలైనా 9 ఇంచు గోడలైనా ఖచ్చితంగా లింటెల్ కానీ బెడ్ కాంక్రీట్ కానీ ఖచ్చితంగా వేయాలి. అది కూడా సిల్ లెవెల్ వేయాలి. అట్ ది సేమ్ టైం లింటెల్ లెవెల్లో బీమ్ కట్టి వేయాలి. ఇందులో కాంప్రమైజ్ మాత్రం కావద్దు. ఫోర్త్ వన్ అండి, ఆర్సీసీ అండ్ బ్రిక్ జాయిన్ దగ్గర మెష్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఇది ఫైబర్ మెష్ అయినా కానీ, లేదంటే ఐరన్ మెష్ అయినా పర్వాలేదు. మీకు ఈ మెష్ ఎలా ఉండాలి అంటే, మినిమం కాలం మీదకి, ఇప్పుడు నేను ఇమేజ్లో చూస్తున్నాను కదా, ఇట్లా కాలం మీదకి మినిమం ఒక 3 ఇంచెస్, బ్రిక్ మీదకి మినిమం 3 ఇంచెస్ ఎక్కే రకంగా చూసుకోండి. అది కూడా నెయిలింగ్ చేయించండి, అంటే చీలలు మాత్రం ఖచ్చితంగా కొట్టించండి. అది మీకు ఫస్ట్ వుడెన్ నెయిల్స్ కొట్టించేసి దాంట్లో మళ్ళీ నెయిల్స్ కొట్టిస్తాక బెటర్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వర్క్మెన్షిప్ అండి. అంటే సరైన పని విధానం కనుక లేకపోతే మీరు ఎంత వేల లక్ష రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి క్వాలిటీ మెటీరియల్ కొన్నా కూడా, బ్రాండెడ్ సిమెంట్ తెచ్చినా కూడా యూజ్ అనేది ఉండదండి. డెఫినెట్లీ ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా వరకు నేను సైట్ విజిట్స్లలో నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ అండ్ ఎంక్వైరీస్లో కానివ్వండి, ఆ మేజర్ పర్సెంట్ ఆఫ్ ది ఓనర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు అమౌంట్ పెడుతున్నారు. బట్ ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి బిల్డర్ కానివ్వండి, అందరూ ఇలాగే ఉన్నారని నేను చెప్పను. బట్ కొద్దిమంది మాత్రం ఏం చేస్తున్నారంటే, ఓనర్ అక్కడ కన్సర్న్ దగ్గరగా లేడు కాబట్టి ఏం చేస్తున్నారంటే, ఏదో నామకే వాస్తు పని చేసేసి వాళ్ళ పని అవగొట్టుకొని డబ్బులు చేతిలో పెట్టుకొని వెళ్తున్నారు. కానీ దానివల్ల ఫ్యూచర్లో ఓనర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడని మాత్రం ఆలోచన చేయట్లేదండి. ఇది మాత్రం చాలా తప్పు. సరైన పనివాడు కనుక లేకపోతే మీరు ఎంత మంచి క్వాలిటీ బ్రాండెడ్ మెటీరియల్ వాడినా కూడా వేస్ట్ అండి. సో ఇలా ప్రతి చిన్న విషయాన్ని కంపల్సరీ ఓనర్ అనేది గమనించాలండి. సో ఇక్కడ నేను ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. అందరూ బిల్డర్లు, అందరూ మేస్త్రీలు ఇలాగే ఉన్నారని చెప్పను. బట్ మీకు అవకాశం ఉంటే మీరు దగ్గరుండి కట్టించుకోండి. పని మీద అవగాహన లేకపోతే, లేదా మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోతే అట్లీస్ట్ ఒక కన్సల్ట్ ఇంజనీర్ని పెట్టుకోండి. కన్సల్ట్ ఇంజనీర్ ఏం చేస్తారు అంటే, అప్పుడు బాధ్యత అంతా అతని మీదకి వచ్చేస్తుంది. వచ్చి చూసుకొని
మిస్టేక్స్ ఏవైనా ఉంటాక మీ దృష్టికి తీసుకొచ్చేసి చెప్పేస్తాడు. వర్క్ క్వాలిటీగా జరిగేదానికి మీకు అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇంటికి మీరు పెట్టుకోలేరండి. కానీ ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్తాను. మిస్టేక్ జరిగి దానికి డబుల్ ఖర్చు అయినప్పుడు అయ్యేటువంటి ఖర్చే మీరు ఇచ్చేటువంటి కన్సల్ట్ ఇంజనీర్ ఫీజు అండి. కానీ కన్సల్ట్ ఇంజనీర్ ఫీజు ఎవరైతే తీసుకుంటున్నారో ఏ ఇంజనీరు కూడా మీరు ఇచ్చేటువంటి డబ్బును ఫ్రీగా పోనివ్వాలి అని అనుకోడండి. సో కన్సల్ట్ ఇంజనీర్ని పెట్టుకుంటే మీకు ఇలాంటి క్వాలిటీ విషయంలో, వర్క్‌మ్యాన్‌షిప్ విషయంలో ప్రాబ్లమ్ అనేది జరగదండి. అండ్ ఇది వర్క్‌మ్యాన్‌షిప్‌కి సంబంధించినటువంటి విషయం. ఇక సిక్స్త్ మెయిన్ పాయింట్ వచ్చేసి క్యూరింగ్ పీరియడ్ అండి. క్యూరింగ్ పీరియడ్ మాత్రం ఖచ్చితంగా మీరు బ్రిక్ వర్క్ అయినా లేదా ప్లాస్టింగ్ అయినా మినిమం 7 to 10 డేస్ అనేది ఖచ్చితంగా చేయండి. ఇక్కడ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అని అంటే గనక బ్రిక్ వర్క్ అయిన వెంటనే వాళ్ళెందుకో ఎలక్ట్రికల్ వర్క్‌కు, ప్లంబింగ్ వర్క్ చేయించేదానికి ఎక్కువ మొగ్గు చూపుతా ఉంటారు క్యూరింగ్ కాకముందే. దీనివల్ల ఏమవుతుందంటే మీరు గమనించే ఉంటారు, ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ పైపులు పెట్టేటప్పుడు చిప్పింగ్ మిషన్తో కొడతారు గోడను. ఆ ప్రెజర్ తీసుకునేటప్పుడు క్యూరింగ్ సఫిషియెంట్ అయితే ఆ ప్రెజర్ తీసుకుంటుంది. అలాంటప్పుడు క్యూరింగ్ సఫిషియెంట్గా చేయకుండా దాన్ని వెళ్ళేసి చిప్పింగ్ చేసినారనుకోండి, ఏమవుతుంది, ఆ గోడ ప్రెజర్ తీసుకోలేదు, ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. మినిమం బ్రిక్ వర్క్ క్యూరింగ్ అయిన తర్వాతనే మీరు ఎలక్ట్రికల్ గాళ్ళు కానివ్వండి లేదంటే ప్లంబింగ్ గాళ్ళు కానీ కోయించుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఇంకొక విషయం, వాల్ క్రాక్స్ రావడానికి ఇంకొక కారణం ఏంటి అని అంటే అడిషనల్ కారణం కూడా ఒకటి ఉందండి. ఏదైతే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ లైన్ వెళ్ళి ఉంటుందో ఆ లైన్లో మెష్ అనేది ఖచ్చితంగా కొట్టించుకోండి. ఆ ప్లంబింగ్ లైన్ మీద మెష్ కొట్టించుకోకపోతే క్రాక్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవి 6 పాయింట్లు అండి వాల్ క్రాక్స్ రావడానికి గలటువంటి కారణాలు. దాన్ని ఎలా చేస్తానక ప్రికాషన్స్ మీకు వాల్ క్రాక్స్ రావు. సో చూశారు కదండి ఈ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కంటెంట్ మీద డౌట్ ఉండి అలాంటి విషయం తెలుసుకోవాలనుకుంటున్నామని అనుకుంటున్నాక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి రిలేటెడ్ వీడియో నేను చేసేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.